హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్, మనం బీచ్ రోడ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఎస్, టుడే మనం రామానాయుడు స్టూడియోని అయితే విజిట్ చేయబోతున్నాం. గైస్, మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఒకవేళ చేసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే ఏ పార్కింగ్ అది చేయడానికి లేదు. ఇక్కడ మనకి ఏంటంటే టికెట్ కౌంటర్. ఇది లెఫ్ట్లో పర్ హెడ్ 60 రూపీస్, చిల్డ్రన్కి అయితే 30, అండ్ కెమెరా మనం పట్టుకెళ్ళినట్టయితే 60. అది షూట్స్ అలా అయితే 2000. అది ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అయితే ఇంకేదైనా మూవీది అలా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అయితే అదొక 6000 రూపీస్ అనమాట. ఇంకా అదే కాకుండా టైమింగ్స్ వచ్చేసరికి 9:30 మార్నింగ్, ఆఫ్టర్ మళ్ళీ ఈవినింగ్ 5:30 వరకు. ఇంకా స్టార్టింగ్లో ఇదిగోండి వినాయకుడి ప్రతిమనైతే ఇక్కడ ప్రతిష్ఠించారు రామానాయుడు గారు. అండ్ ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే అబ్బా చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ అంటే ఏంటి, 2-3 o'clockకి అలా వస్తే 2 అవర్స్లో మొత్తం చూసేస్తాం అనే వాళ్ళకైతే ఈ టైమింగ్ బాగుంటుంది. ఎందుకంటే ఎండ్ ఉండదు. లోపల ఏంటంటే వెహికల్తో వెళ్ళడానికి అవ్వదు, నడిచి చూడాలి కాబట్టి ఆ టైమింగ్ బాగుంటుంది. సో నేను వచ్చిన టైమింగ్ ఏంటంటే నేను కరెక్ట్గా 2:30కే వచ్చాను. కొంచెం చాలా ఎండ్ ఉందన్నమాట. అది కాకుండా ముందు రోజు వర్షం పడింది. ఆ వర్షం పడడం కాదు, ఈరోజు ఇంకా హీట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి వస్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది, మెడిటేషన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇంకా అలా పైకి ఇదంతా వెహికల్లో హ్యాపీగా మన కార్ అయినా ఏదైనా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా పార్కింగ్ ఇక్కడ నుంచి లోపలికి చెప్పాను కదా అలౌ లేదని, ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి మనం నడుచుకొని మొత్తం అంతా విజిట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా తెలియకుండా వచ్చినప్పుడు ఫుడ్ మాత్రం తెచ్చుకోవద్దు. లోపలికి ఫుడ్ అలౌ లేదు. లోపల ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ ఏంటంటే మనకి డ్రింక్స్, కాఫీస్, వాటర్ వరకు దొరుకుతాయి. అండ్ చిన్న చిన్న స్నాక్స్ వరకు. ఫుడ్ కూడా లోపల ఉండదు. మనం ఫుడ్ తెచ్చుకొని ఏదో పిక్నిక్ లాగా స్పెండ్ చేయడానికి అవ్వదు. అండ్ లోపలికి వస్తే ఇదిగోండి ఇదొక థీమ్, దాని ఆపోజిట్లో 3 షాప్స్ ఉన్నాయి కదా, అదొక థీమ్ అనమాట. దీంతో నాకు ఒక చిన్న మెమరీ ఉంది. ఏంటంటే నేను ఇది 3rd టైం విజిట్ చేయడం. ఏంటంటే ఇది ఒక మూవీ షూటింగ్ అయిందనమాట. ఆ మూవీ రిలీజ్ అయిందో లేదో కూడా నాకు తెలీదు. మూవీ నేమ్ వచ్చేసి హంగ్రీ బాయ్ అనమాట, హిందీ మూవీ. ఆ మూవీలో హీరోయిన్కి ఫ్రంట్ రోల్ చేశాను చిన్నది. అది అంతే, అక్కడితో ఇంకా నేను చేయలేదు. ఆ మెమొరీ అయితే ఇక్కడ ఉంది. ఆ రోజు ఈవినింగ్ టైంలో ఇక్కడే స్టే చేసాం. నైట్ అంతా ఇక్కడే స్టే చేసాం అనమాట. అదే అక్కడ పక్కన ఉంటే అక్కడే స్టే చేసాం. ఇంకా ఈవినింగ్ పార్టీ టైము, షూట్లో హీరోయిన్ పక్కన హీరో కూడా ఉంటారు, చాలా ఫ్రెండ్స్ ఉంటారు, అలా అనమాట. సో ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే చాలా చాలా బాగుంటుంది కిందకంతా. ఇదిగోండి పక్కన ఇంకొక థీమ్. కాకపోతే ఇదేంటంటే ఇంకా కొంచెం రెనోవేషన్ చేసి ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పటికంటే ఇప్పుడు కొంచెం తగ్గింది. అంత లుక్ అయితే ఇలా ఉంది. అప్పుడైతే ఇంకా బాగుండేది. సో నేను వచ్చినప్పుడు ఏంటంటే 10 years బిఫోర్. తర్వాత ఒకసారి మా ఫ్యామిలీ అంతా ఒకసారి వచ్చాం. ఇది 3rd టైం. సో ఇది హాస్పిటల్ థీమ్ అనమాట. హాస్పిటల్ థీమ్ అంటే ఏదో అట్టతో ఇలా సెట్టింగ్ కాదు, రియల్గానే ఒక హాస్పిటల్ లాగానే ఉంటుంది, స్మాల్ సైజు. అండ్ అది క్లోజ్ చేసి ఉంది. లోపల నుంచి ఇలా చూసి నేను షూట్ చేశాను మీకోసం. గైస్, మీరు ఎప్పుడైనా వచ్చారా? ఒకవేళ రాకపోయినా నో ప్రాబ్లం, మనం ఉన్నాం కదా చూపించడానికి. ఏంటంటే వైజాగ్లో ఉండే వాళ్ళు వెళ్దాంలే వైజాగ్లోనే ఉంది కదా అని అనుకుంటాం కదా. అదే అవుటర్స్ అయితే వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బీచ్ రోడ్లో అన్నిటితో పాటు ఇవి కూడా విజిట్ చేస్తారు. సో మీరు చూడకపోయినా నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా మీకు చూపించడానికి. అయితే ఏంటంటే ఇది ఒక హౌస్, ఇండివిజువల్ హౌస్. మనం ఎలా ఉంటాం అలా. ఇది ఒక మూవీకి సంబంధించి ఎలా యూజ్ అవుద్దో అలా అనమాట ఇది. దీనికి ఆపోజిట్లో ఏంటంటే రామానాయుడు గారి ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది లోపలికి. సో వెళ్దాం రండి. అండ్ ఇక్కడ చూసారా ఫొటోస్ అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లోనే ఉంది. వాళ్ళకి ఇది చాలా మెమరబుల్గా ఉంటుంది. అండ్ మనకి చాలా క్యూరియాసిటీగా ఉంటుంది, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అండ్ బోనీ కపూర్, ఇంకా రామానాయుడు గారు, ఇంకా సురేష్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది అనమాట. ఇప్పుడు గొప్పల షూటింగ్ కూడా ఐ థింక్ ఇక్కడ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్లో జరిగిన వాళ్ళందరి పిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారనమాట. నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, ఇంకా చాలా సినిమాలు 100 days ఆడినవి, వాళ్ళ ప్రొడక్షన్లో ఆడినవి, నంది అవార్డ్స్, ఇంకా ఒక్కటేంటి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ సెట్లో జరిగినవి కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. అన్నీ
ఇంకా ఇదంతా చాలా బాగుంది. అంటే దాని తాలూకా హిస్టరీ కూడా కొంచెం ఉంది అక్కడ. దాని ఆపోజిట్లో కూడా సేమ్ అలానే ఇంకా బ్లాక్ అండ్ వైట్ థీమ్తో చాలా మెమరబుల్గా, అంటే మన ఎన్టీ రామారావు గారు ఓల్డ్లో ఎలాగా అలా ఆ టైప్లో అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇది ఏంటంటే మనం ఇలా అంటే మనం ఇలా వస్తేనే బాగా చూడగలం అనమాట. ఇంకా మీకు వీడియోల కంటే కూడా వస్తే మీరు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే పిల్లల్ని ఇలా తీసుకొస్తే హ్యాపీగా ఆ ప్లేస్ అంతా కూడా ఇంకా హ్యాపీగా, వాళ్ళకి కూడా తెలియదు కదా ఇలాంటివన్నీ మనం ఇలా చూపిస్తేనే బాగుంటుంది. ఎప్పుడు మూవీ ఇలా ఫుడ్ రెస్టారెంట్లైనా ఇలాంటివి కూడా చూపించాలి కదా. సో నేనైతే వచ్చా, ఎందుకంటే ఇంతకుముందు ఫ్యామిలీతో వచ్చా, ఇప్పుడు నేను మీకు చూపించడానికి స్పెషల్గా వచ్చా. సో ఇది ఓవరాల్ థీమ్ అయితే ఇది అనమాట. స్క్వేర్ బిట్ ఇలా ఎండ్ అయితే మామూలుగా లేదు. అండ్ నాకు లెగ్ పైన కూడా చాలా ఉంది. ఎందుకంటే దాని ఆపోజిట్లో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇదొక థీమ్. ఇది కూడా బాగుంటుంది చూడండి. మేము లాస్ట్ టైం వచ్చానని చెప్పాను కదా నేను షూట్ టైంలో, అప్పుడు మేము నైట్ స్టే చేసింది ఇందులో. ఇక్కడ షూట్ అయిపోయాక ఇక్కడే పడుకున్నాం. ఇదిగోండి జైల్ థీమ్. నిజంగా చాలా హ్యాపీగా అంటే ఒక థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. మనం మొన్నటి వరకు ఏంటంటే ఇప్పుడు ఫుడ్ రెస్టారెంట్లు వచ్చాయి కదా ఇలా జైల్ థీమ్తో. ఇది కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. నేనైతే ఇది ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవ్వలేదు, అయితే ఊరుకుంటాం ఏంటి మనం. ఇంకొక లేడీ ఖైదీ ఉంటే ఆవిడ కొంచెం జరగమని చెప్పి లోపలికి వెళ్ళిపోయా. ఇక్కడ చూడండి, అసలు ఖైదీల కోసం పెట్టిన థీమ్ విషయం పక్కకు వస్తే, ఖైదీల పేర్ల కంటే కూడా ఇక్కడ ప్రేమ ఖైదీల పేర్లే ఎక్కువ ఉన్నాయి. చూసారా, జ్యోతి, చంటి, రోజీ అని చెప్పి, అను అని చెప్పి, ఎన్ఎస్ అని చెప్పి, అబ్బో మామూలుగా లేదు. వీళ్ళంతా ప్రేమ ఖైదీలు అనమాట. అంటే విజిటర్స్ అందరూ కూడా అలా మెమరబుల్గా అలా వేసుకొని ఉంటారు. అండ్ ఈ పక్కన ఏంటంటే ఇప్పుడు పోలీసులు, సిఏలు ఇలా ఉంటారు కదా, వాళ్ళందరి కోసం అన్నట్టు అదొక సైడ్ అలా ఉంచారు. అది సిచ్యువేషన్ బట్టి అలా మారుస్తూ ఉంటారు అనమాట. అప్పటికప్పుడే అన్నీ పెడతారు. ఇప్పుడైతే ఖాళీగా అలా ఉంది. నెక్స్ట్ ఇదొక లోగిల్లు, అంటే ఓల్డ్ హౌసెస్ టైప్లో ఇదొక థీమ్. ఇక్కడ నుయ్యి ఉంది కదా, నిజంగానే ఇందులో వాటర్ ఉంది. మీకు వాటర్ చూపించలేకపోయినా ఎందుకంటే ఎడిటింగ్లో కట్ అయిపోయింది. అండ్ ఇదైతే చాలా బాగుంది. మన ఓల్డ్ డేస్ ఎలా ఉంటుందో హౌస్ అలా ఉంటుంది. లోపల కూడా లోగిల్లు అంటే లోపల పైనుంచి ఎండ ఇంట్లో పడేటట్టు అనమాట. ఈ స్తంభాలు ఇవన్నీ ఉమ్మడి ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటుంది అలా. చూసారా సెంటర్లో అది పెంకులు లేకుండా లైటింగ్తో ఎలా ఉందో అది బాగుంది. ఇక్కడ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకునే వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారనమాట. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను షూట్ చేసుకుంటూ. వాళ్ళైతే అక్కడ లంచ్ చేసి కొంచెం రిలాక్స్ అవుతున్నారు. చూసారా, పెంకులు చాలా రోజులైంది ఇలాంటి పెంకిటి ఇంట్లోకి వచ్చి. ఇంకా దీని ఆపోజిట్లో ఏంటంటే ఇలా డోర్ తీస్తే ఇదంతా ఒక పెద్ద ఓపెన్ ప్లేస్. చూసారా, అంటే మూవీలో ఒక సిచ్యువేషన్ని ఎలా క్రియేట్ చేస్తారో దాని విధంగా అక్కడికి మార్చేస్తారనమాట. అలా అనిపించింది. ఇదిగోండి పైకి వెళ్తే ఇక్కడ నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది అంటే బీచ్, అదంతా కూడా లొకేషన్ సూపర్గా కనిపిస్తుంది. గుండి మొత్తం అంతా కూడా చిన్నగా మొత్తం అంతా కనిపిస్తుంది. అంటే బీచ్ రోడ్లో ఉండే హౌస్లు, బిల్డింగ్లు అన్నీ కూడా చిన్నగా చాలా బాగా కనిపిస్తుంది. ఏదో ఊటీకి వచ్చినట్టు. ఇంకా అలసిపోయా నేను. ఏంటంటే ఇక్కడ ఏం దొరకలేదు, ఫుడ్ కూడా లోపలికి వెళ్ళవలేదు, బుక్ అయిపోయా. ఏదో అలా వాటర్ అండ్ డ్రింక్ తీసుకొని ఇంకొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఇది ఏంటో చూద్దామని చెప్తే, ఇది ఇక్కడ ఉంది కదా ఎస్పీ అని సురేష్ ప్రొడక్షన్స్. ఇది ఒక ఆఫీస్ అనమాట. యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. ఇంకా చాలామంది పన్నోళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ఏమైనా డెవలప్ చేస్తున్నారేమో మేబీ. సో మనమైతే పైకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇదే ఆఫీస్ అనమాట, ఆఫీస్ రూము. ఇక్కడే మనం ఏదైనా షూట్ ఏదైనా మాట్లాడుకోవాలి చేయాలంటే వాళ్ళనే కాంటాక్ట్ చేయాలి. ఇక్కడ చూసారా రానా గారు, నెక్స్ట్ రానా గారు వాళ్ళ తమ్ముడు గారు అక్కడే ఉన్నారు ఆ పిక్లో. ఇంకా ఏంటి రామానాయుడు గారి పిక్ ఉంది. ఇంకా ఇక్కడ వెంకటేష్ గారు ఇంకా రానా గారి పిక్ కూడా ఉంది.
చూసారా కెమెరాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలామంది షూట్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. కపుల్స్కి షూట్ జరుగుతుంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు. ఇక్కడ కూడా బోర్డులో మీరు చూస్తే ఇక్కడ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆయనతో చేసిన వాళ్ళు, అంటే ఆయన ప్రొడక్షన్లో, ఆయన మూవీస్లో చేసిన వాళ్ళు అందరు పిక్స్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, అంత చిన్న యాక్టర్ అయినా సరే వాళ్ళ పిక్స్లో అయితే ఉన్నారు ఖచ్చితంగా. అదే నేను బాగా గమనించాను. అండ్ ఇక్కడ ఇది రమణాయుడు ఫిల్మ్ స్టూడియో అని చెప్పి ఒక చిన్న బోర్డు. ఇక్కడ కూడా పిక్స్లో హీరోయిన్స్తో కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఏంటంటే ఫైట్ సీన్స్ జరిగేటప్పుడు స్టంట్స్ అవి చేస్తారు కదా, ఆ థీమ్ అనమాట ఇదంతా. ఇప్పుడు మన ఈటీవీలో వాటిలో జబర్దస్త్, ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎలాగైతే జరుగుతాయో అలాంటి థీమ్ అనమాట. సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది, ఎలా అయినా యూజ్ చేస్తారు. ఇదంతా సెట్టింగ్ అన్నమాట. అంటే ఇది ఓన్లీ పైన కాదు, సైడ్ చూస్తే ఇది వాల్ కాదు, క్లాత్ అన్నమాట. చూసారా, ఇది వాల్ అనుకుంటున్నారు కదా, క్లాత్. ఇంకా ఈ లోపలికి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తినడానికి, ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఫుడ్ తినడానికి ఒక చిన్న థీమ్ ఉంది. అండ్ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను అదైతే కట్ చేశాను. ఇదిగోండి, పైకి వెళ్తే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ షూట్ అవుతుంది. డ్రోన్ అంతా కూడా అక్కడ క్యాప్చర్ చేస్తుంది. మనకి కొంచెం టైం పట్టింది. ఎనీవే వచ్చాం ఇంకా లోపలే. ఇది అయితే క్లోజింగ్లో ఉంది. లోపల మనకి ఇలానే చూడాలి కానీ లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. అండ్ చాలా బాగుంది. కానీ నేను లోపల ఇలా చూసా, థీమ్ అంటే ఎలా అంటే ఒక డూప్లెక్స్ హౌస్ లోపల బంగ్లాలో ఎలా ఉంటుందో అలా ఉంది. ఐ థింక్ ఇది ఏదైనా కాలేజ్ ఇంకా కోర్ట్ అలా ఏమైనా యూజ్ చేస్తారేమో మూవీస్లో, సిచ్యువేషన్ బట్టి తెలీదు. అండ్ బాగుంది. ఇది కూడా షూట్స్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, షూటింగ్స్ అయ్యేటప్పుడు బస్ అన్నమాట. అంటే యాక్టర్స్కి వీళ్ళకి ఉంటుంది కదా, అలా అనమాట ప్రొడక్షన్ది ఇది. ఇంకా ఇక్కడ అందరూ ఆడుకోవడానికి ఉయ్యాలలు ఇవి అవి అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నేచర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉండే ఏరియా ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఒక థీమ్ అనమాట. అన్ని షాప్స్, ఒక బజారు ఇంకా అలా ఉంటుంది కదా, అలాంటి ఇది అనమాట రియల్గా. ఇంకా దాని ఆపోజిట్లో టాయిలెట్స్ అండ్ వాటర్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్, అంటే రియల్గానే వాటర్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇది కూడా షాప్స్ లాగే అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఎవరికి ఎలా మూవీకి యూజ్ అవుతుందో అలా అనమాట, అన్ని విధాలుగా ఉన్నాయి. ఇంక ఈ డౌన్కి ఇలా వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా బాగుంది థీమ్. ఇది కూడా విఘ్నేశ్వరుడిదే ఉంది లోపల. ఇది చాలా బాగుంది. ఇక్కడ చూసారా, మన శివుడికి పెడతారే పువ్వులు, గన్నేరు పువ్వులు ఏదో అంటారు కదా, ఇవి ఆ చెట్టు అదంతా కూడా బాగుంది. చాలా రోజుల తర్వాత ఈ ట్రైన్ నేను చూసాను, ఇదే చూడడం. ఇదిగోండి, ఇలా ఉంది. దీని బ్యాక్ సైడ్ ఏంటంటే ఇదొక థీమ్, కమిషనర్ ఆఫీస్ అని చెప్పి ఇదొకటి అనమాట. అప్పటికప్పుడు అలా అది అంటే అదే కోర్ట్ లాగానో ఇంకా ఎలా మారుస్తారో తెలియదు, ఉండడం అయితే నేమ్ బోర్డు అలా ఉంది. లుక్ అయితే నాకు అలా అనిపించింది, ఒక కోర్ట్ లుక్ లాగా అలా అనిపించింది. ఇందాక చూసాం కదా, ఇదనమాట. ఇది కూడా ఇక్కడ బాగుంటుంది, చాలా ఫొటోస్కైనా షూట్స్కైనా దేనికైనా చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం పైన కొంచెం పాడైంది, అది కూడా చేపిస్తే ఇంకా బాగుంటుంది. వీడియోలో ఏంటంటే మీకు అంతా ఎంత క్లియర్గా చూపించిన వీడియో లెంతే అయిపోతుంది అనమాట. ఇదిగోని ఇది ఒక ఐరన్ బ్రిడ్జ్ లాగా అనమాట. ఇక్కడ కూడా ఇలా నిల్చొని ఫొటోస్కి అన్నిటికీ ఇంకా ఎలా అయితే అలా. ఇంక ఇది కాకుండా పక్కన ఇంకొకటి ఉంది ఏంటంటే, అది కూడా నేను తీద్దామంటే ఇంకా లెంత్ అయిపోతుంది, అందుకని తీయట్లే. ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.